అందరికీ మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట శుభాభివందనం తెలియజేస్తున్నాను. ప్రియులారా, మరి బైబిల్ గ్రంథంలో ఈరోజు మనం ఇస్సాకు గారి యొక్క ప్రార్థనా జీవితం గురించి మనం తెలుసుకుందాం. ఆదికాండము 25వ అధ్యాయము 20వ వచనంలో కనుక మనం చూసుకుంటే, మరి ఇస్సాకు గారికి రిబ్కా గారితో వివాహమైనది 40 సంవత్సరాల వయస్సులోని రాయబడి ఉంది. వివాహం కాగానే 21వ వచనంలో కనుక మనం చూసినట్లయితే, ఇస్సాకు గారి భార్య గొడ్రాలు అని రాయబడింది. అంటే పిల్లలు లేరు. మరి పిల్లలు లేనప్పుడు ఇస్సాకు గారు భయపడలేదు, బాధపడలేదు. మరి ఆందోళనకు గురి కాలేదు, కానీ టెన్షన్‌కు గురి కాలేదు. అంత మాత్రమే కాకుండా లోకంలో ఉన్నవారి చుట్టూ తిరగలేదు, కానీ ఇదిగో తనకు ఒక సమస్య ఉంది తన భార్యకు. ఆ సమస్యకు పరిష్కారం కావాలంటే దేవుడే దిక్కు అని నిర్ణయించుకున్నాడు. దేవుడే నాకు ఈ సమస్యకు పరిష్కారము తెలియజేయగలుగుతాడు. దేవుడు ఈ సమస్యకు పరిష్కారాన్ని ఇవ్వగలుగుతాడని విశ్వసించినటువంటి ఇస్సాకు గారు వెంటనే ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను అని రాయబడింది. మన జీవితాల్లో కూడా వచ్చేటువంటి సమస్యలకు, మన జీవితాల్లో కూడా వచ్చేటువంటి ఆందోళనలకు పరిష్కారము కావాలి అంటే ఎవరి చెంతకు మనం చేరాలి? ఎవరి దగ్గరకు రావాలి అంటే మన తండ్రి అయిన దేవుని దగ్గరకు రావాలి. ఆయనకు మన సమస్యలు చెబితే, ఆయనకు మన యొక్క ఇబ్బందులు తెలియజేస్తే దేవుడు మన సమస్యలన్నిటిని తీరుస్తాడు. చూడండి, ఇస్సాకు గారు వేడుకోగానే యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయెను. అంటే ఎక్కడ ఉంది పరిష్కారం సమస్యకు అన్నప్పుడు ప్రార్థనలోనే సమస్యకు పరిష్కారం ఉంది. ప్రతి సమస్యకు పరిష్కారం దేవుని దగ్గరనే దొరుకుతుంది. గనుక ఇస్సాకు గారు దేవునినే వేడుకున్నారు. ఇంకా ఆయన ప్రార్థనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని గనక మనం చూసినట్లయితే, ఎన్ని దినములు ఆయన ప్రార్థనలో గడిపాడు, ఎన్ని సంవత్సరాలు ఆయన ప్రార్థనలో గడిపాడు అంటే 40 సంవత్సరాల కాలములో వివాహమైతే ఆయనకు పిల్లలు పుట్టింది ఆయన భార్యకు ఎప్పుడంటే 26 వచనంలో గనక చూసినట్లయితే, ఆమె వారిని కనినప్పుడు ఇస్సాకు 60 ఏండ్ల వాడు. అంటే వివాహమైంది 40 ఏండ్లప్పుడు, భార్య గొడ్రాలుగా ఉంది 40 ఏండ్లప్పుడు. మరి ఇస్సాకు గారి పిల్లలు పుట్టింది ఎప్పుడు? ఆయనకు 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత పిల్లలు పుట్టారు. అంటే ఎన్ని సంవత్సరాలు ప్రార్థనలో గడిపారు? ఇదిగో 20 సంవత్సరాల ప్రార్థన కాలము. 20 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి విశ్వాసముతో కూడినటువంటి ప్రార్థనకు ప్రతిఫలమే దేవుడు ఆయనకు పిల్లలను అనుగ్రహించాడు. తన భార్యలో ఉన్న గొడ్రాలుతనమును తీసివేశాడు. కాబట్టి మనలో కూడా విశ్వాసముతో కూడిన ప్రార్థన ఉండాలి. ఓర్పుతో కూడిన ప్రార్థన ఉండాలి. సహనముతో కూడిన ప్రార్థన ఉండాలి.